Hey guys, hope you're all doing well. So World Wildlife Day మార్చ్ 3 ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? 2025 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే థీమ్ ఏంటో ఈ వీడియోలో చూసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ యానిమల్స్ గురించి, ప్లాంట్స్ గురించి సంబంధించి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ గానీ, సెమినార్స్ గానీ, లిటరేచర్స్ గానీ మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ చేస్తారనమాట మార్చ్ 3న. ఎందుకు ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అంటే, సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వరల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా అనేది 1973లో ఇదే రోజున మార్చ్ 3న సైన్ చేయడం జరిగింది. సో 2013 నుంచి యూఎన్ అనేది ఈ మార్చ్ 3న మీరు వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకోండి అని డిక్లేర్ చేసింది. ఈ 2025లో థీమ్ ఏంటో చూసుకుందాం. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫినాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. అంటే ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ లైఫ్ ప్రకారం ఎటువంటి ఫినాన్సింగ్ మెకానిజం చేయాలి, ఇంకా ప్లానెట్‌ని, పీపుల్‌ని కాపాడడం కోసం ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి, వీటన్నింటిని కలిపి 2025 థీమ్‌గా ప్రకటించారనమాట. సో, ఈ మార్చ్ 3న ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా సంబంధించి వరల్డ్ వైడ్‌గా సదస్సులనేది ఏర్పాటు చేస్తారు. మనం ఇప్పుడు ఈ సైట్స్ గురించి చూసుకుందాం. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ వరల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనా. ఇది 1973లో సైన్ చేశారు. ప్రస్తుతానికి 193 దేశాలు దీంట్లో పార్ట్‌గా ఉన్నాయి. అంటే 193 మెంబర్ కంట్రీస్. దీని యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఈ వరల్డ్ ఫ్లోరా అండ్ ఫౌనాని వాటి యొక్క ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగేటప్పుడు అవి ఎక్స్‌టెండ్ కాకుండా చూసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన ఇండియా వచ్చి 1976లో బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ సైట్స్ అన్నమాట. సో, స్మాల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. థాంక్ యూ గైస్.